డబ్బింగ్ అనే ఒక ప్రపంచం అనేది మనకి ఒక సినిమా ద్వారా ఓకే ఈ ఫలానా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫలానా యాక్టర్‌కి చెప్తారని తెలియడం ఈ మధ్య ప్రారంభమైంది. అవును. ముందు ఓకే. అక్కడక్కడ వాళ్ళు డబ్బింగ్ చెప్పేవాళ్ళు ఉన్నారనేది అవును. తెలిసేదేమో గానీ, అవును. ఇప్పుడు నిజంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ మీద కొంచెం కెమెరా గాని, కొంచెం స్పాట్ లైట్ గాని, కొంచెం తెలుస్తుంది. ఫోకస్ గాని పెరుగుతోంది. సో, ఇది శుభపరిణామం అంటారా? యాహ్! డెఫినెట్‌లీ. ఇప్పుడు మీరన్నట్టు ముందెందుకు తెలిసేది? తెలిసిన కొంతమంది గూడా వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్. లైక్ 'సునీత' గారు, హ్మ్. 'సాయి రవి' గారు, 'సాయి కుమార్' గారు వీళ్ళందరూ ఆల్రెడీ ఫిల్మ్ పర్సనాలిటీస్. వాళ్ళక్కడ ఫేమస్ అయ్యారు కాబట్టి డబ్బింగ్ అని తెలిసింది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల మేము మాలాంటి వాళ్ళం కొంచెం బయటకొచ్చి పలానా వాళ్ళకి మేము చెప్తున్నాము. లేకపోతే ఈ సీరియల్‌కో, ఈ సినిమాకో లేదా ఈ ఆర్టిస్ట్‌కో వర్క్ చేస్తున్నాం అని తెలుస్తోంది. మంచిదే. తెలియటం మంచిదే. రైట్. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అదే ఏమన్నా ఇలా ఇంటర్‌వ్యూస్ ఇచ్చినప్పుడు నేనే సర్ప్రైజ్ అయ్యా. కొన్ని కామెంట్స్‌లో ఉంటాయి. డైలాగ్స్ ఎప్పుడన్నా ఏదైనా చెప్పమంటారు. ఈ సినిమాలో ఆ! డైలాగ్. లేదు ఈవిడ గాదు చెప్పింది. ఈవిడ వాయిస్ వేరే. నేను దాన్ని ఎక్కడ ప్రూవ్ చేయను నేనే రైట్. చెప్పానని. రైట్. బట్ యాహ్! దట్ ఈస్ గుడ్. తెలియాలి. అంటే వెనకాల కూడా ఎంతమంది పనిచేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ చాలా మంది ఉంటారండి. హ్మ్. మీకు ఆన్ సెట్ కంటే కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనిచేసేవాళ్ళు మెజారిటీ. కానీ వాళ్ళెవరికీ తెలీదు. రైట్. తెలియటం అనేది మంచిదే. అంటే నేనెందుకు ఈ ప్రశ్న అంటున్నానంటే, చాలా మంది హీరోయిన్స్‌ని తెలుగు భాషలో ఓన్ చేసుకునే హీరోయిన్స్ అంటారు గదా! వాళ్ళ వెనకాల డబ్బింగ్ ఆర్టిస్ట్‌ల కృషి చాలా ఉంది. అభినయం, వాచకం అన్నీ పక్కన పెట్టేస్తే గనక, హ్మ్. కనిపించడం హ్మ్. అంతా పక్కన హ్మ్. పెట్టేస్తే గనక, ఆ డైలాగ్ అనేది హృదయంలోకి ఎళ్ళిపోయేలాగా ఉండాలంటే గనక డబ్బింగ్ ఆర్టిస్ట్‌ల కృషి చాలా ఉంది. అవును. సో, అది వాళ్ళ ఇప్పుడు మనం ఇందాక మీరన్నట్టుగానే 'సునీత' గారో, లేకపోతే 'సాయి కుమార్' గారో, 'రవి' గారో, లేదా 'చిన్మయి' గారో వీళ్ళే యాహ్! తెలుస్తున్నారు యాహ్! గానీ, ఇది తెలియట్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే గనక మీరు పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లకి డబ్బింగ్ చెప్పారు. హ్మ్. మామూలు క్యారెక్టర్‌లు కూడా కాదు. పవర్‌ఫుల్ మదర్ క్యారెక్టర్‌కి డబ్బింగ్ అవును. చెప్పారు. అవును. 'ఛత్రపతి' సినిమాలో భానుప్రియ గారికి డబ్బింగ్ చెప్పారు. తర్వాత 'కేఆర్ విజయ్' గారికి మీరు డబ్బింగ్ చెప్పారు. అవును. 'దేవయాని' గారికి మీరు డబ్బింగ్ చెప్పారు. అవును. అన్నీ కూడా పవర్‌ఫుల్ క్యారెక్టర్స్. అవును. పవర్‌ఫుల్ అవును. మదర్ క్యారెక్టర్స్. అవును. సో, ఈ ఛాలెంజ్ అనేది మీరు స్వీకరించే ముందు అసలు మీకు ఈ యొక్క జోన్‌లోకెళ్ళాలి అని ఎప్పుడు అనిపించింది? నేను బేసికల్‌గా థియేటర్ ఆర్టిస్ట్‌నండి. నేను థియేటర్ చాట్ల శ్రీరాములు గారని చాలా ఆయనిప్పుడు లేరు. ఆయన నిజంగా ఆయన వలన ఏదైనా డైలాగ్ చెప్పడం నేర్చుకున్నా ఏమన్నా, ఆయన గురువు నాకు. మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది కళ్యాణి గారని చెప్పి ఆవిడ తెలుగు యూనివర్సిటీలో ఇప్పుడు ఫ్యాకల్టీ. ఓకే. సో, ఆవిడ మా మమ్మీ ఫ్రెండ్. మా అమ్మకి ఫైన్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. నా పిల్లలు ఎందులోనో ఒక దాంట్లో ఉండాలి అని. అట్లా ఆవిడ థియేటర్ చేస్తూ ఉంటే రిహార్సల్‌కి మమ్మల్ని తీసుకెళ్తూ ఉండేదమ్మ. వెళ్ళేవాళ్ళం రిహార్సల్‌లో కూర్చునేదాన్ని. నేను ముందు వెళ్ళేదాన్ని నేను. వినగానే నాకు కొంచెం గుర్తుండేదెక్కువ. ఆ స్క్రిప్ట్ అంతా మొత్తం ప్లే స్క్రిప్ట్ అంతా మైండ్‌లో ఉండేది. రోజు వెళ్తున్నాను కదా! అయితే ఒక ప్లేలో ఈ చాట్ల శ్రీరాములు గారి ప్లేలో చైల్డ్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయి రాలేదు 2 రోజులు రిహార్సల్‌కి. ఆయన చాలా స్ట్రిక్ట్. 5:00కి రిహార్సల్ అంటే 5కి ఉండాల్సిందే. చచ్చిపోవాలంటే అక్కడికొచ్చి చచ్చిపో కానీ 5:00కే చచ్చిపో అంత పర్టిక్యులర్‌గా ఉంటారాయన. సో, అలా నేర్చుకొని వాళ్ళ దగ్గర నేను నేను చెప్తాను అందాక డమ్మీ చేస్తాను ఆ అమ్మాయికి అంటే, "నీకేం వచ్చు డైలాగులు నువ్వు వచ్చి చూసేదానివే హ్మ్. గదా!" అని ఆయన తెలీదని. "నాకు గుర్తుంది తాత నేను చెప్తాను" అనేసి నేను చెప్పాను. అరే! ఇదేదో బావుందని రెండో రోజు గూడా ఆ అమ్మాయి రాకపోయేసరికి ఈయనకు కోపమొచ్చి ఇంకా ఆ అమ్మాయిని పిలిచేది లేదు. నువ్వే చేసేయి ఆ క్యారెక్టర్ అని చెప్పి నన్ను అది రైట్. కోయిన్సిడెంటల్‌గా జరిగిందది. హ్మ్. జరిగిన తర్వాత థియేటర్ చాలా రోజులు వర్క్ చేశాను నేను. చాట్ల శ్రీరాములు గారని, భాస్కర్ శివాల్కర్ గారు, దుగ్గిరాల హ్మ్. సోమేశ్వరరావు గారు, గరిమెళ్ళ రామ్మూర్తి గారు, సూపర్ సీనియర్ మోస్ట్ థియేటర్స్ వీళ్ళందరూ అది నా అదృష్టం వాళ్ళతో రైట్. పనిజేయడం. సో, అట్లా అట్లా నేర్చుకుని తెలుగు యూనివర్సిటీలో వాళ్ళ స్టూడెంట్ ప్రొడక్షన్స్‌లో జేయడం. నాకు యాక్టింగ్ బాగా అలవాటయిపోయింది. అక్కడి నుంచి టీవీలో ఆపర్చునిటీ వచ్చింది. నేను ఏది ట్రై చేయలేదు. అలా డ్రైవ్ అయిపోయాను. హ్మ్. టీవీలో వచ్చిన తర్వాత మా చెల్లెలికి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఇదేదో బావుంది డిఫరెంట్‌గా అని జెప్పి, తను గూడా నేను ఫస్ట్ థియేటర్ నేర్చుకుంటాను. నేర్చుకున్న తర్వాత అప్పుడు నేను టీవీకొస్తాను అని. అప్పుడు సేమ్ మళ్ళీ చాట్ల గారు ఒక స్టూడెంట్ వర్క్‌షాప్ పెడితే, అందులో తను నేర్చుకుని టీవీకొచ్చింది. వచ్చిన తర్వాత అది నాకంటే బిజీ అయిపోయింది మా చెల్లి. రైట్. సో, తనకి డబ్బింగ్ చెప్పడం కుదిరేది గాదు. అప్పుడు స్టూడియోస్ తక్కువ. అవును. ఇప్పుడంటే సందుకు 10 ఉన్నాయి గానీ, అప్పుడు తిప్పి తిప్పి కొడితే 4, 5 ఉండేవి కాదు. అందులోనే ఈవెన్ ప్రొడక్షన్స్ కూడా రైట్. ఇప్పుడున్నన్ని లేవు. సో, వాళ్ళేంటి మా చెల్లెల వాయిస్, నా వాయిస్ దగ్గర దగ్గరగా ఉంటుంది. మేడం శ్రీగౌరి గారు షూటింగ్‌లో ఉన్నారు. కొంచెం చెప్పేస్తారా ఆవిడ సీన్ గూడా అంటే, చెల్లిదే గదా! అని నేను చెప్పేసేదాన్ని. నాకది థ్రిల్లింగ్‌గా అనిపించేది. నాది రొటీన్‌గా నేను చెప్పుకుంటా. బట్ వేరే ఆర్టిస్ట్‌కి చెప్పడం అనేది డెఫినైట్‌లీ రైట్. ఛాలెంజింగ్ బావుంటుందనిపించింది. అలాగా నేను దానికి డబ్బింగ్ స్టార్ట్ చేసినప్పుడు వేరే సీరియల్స్ పక్క వాళ్ళవి జరగడము. సో, ఇందులో ఈవిడకి చెప్తారా అనడము. అట్లా మెల్లమెల్లగా యాక్టింగ్ నాకు తెలియకుండానే నేను రైట్. సైడ్ ఆ! రైట్. సో, ఈ మీన్‌వైల్‌గా యాక్టింగ్‌లో నేనొక చిన్న అచీవ్‌మెంట్ ఏంటంటే ఐ గాట్ నంది అవార్డ్. హ్మ్. ఆన్ స్క్రీన్‌కి గొల్లపూడి మారుతిరావు గారి పెద్దమ్మాయిగా చేశాను నేను. మా ఓకే. టీవీలో వచ్చింది. 'ఎవరిగోల వారిది' అని.
సో దట్ వాజ్ మై లాస్ట్ ప్రొడక్షన్. ఇంక నేను ఆ తర్వాత డబ్బింగ్‌లో బిజీ అయిపోవడము. అది ఇంకా ఇప్పటికి దేవుడి దయ రైట్ వల్ల రైట్ కంటిన్యూ అవుతుంది. ఇందులో 2 విషయాలు చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే డెడికేషన్. యాహ్! ఇంకోటి సరే డెస్టినీ మనం అనాలా అన్న కూడా తెలియదు గానీ, ఒక డోర్ అయితే ఒక విధంగా ఓపెన్ అయింది. మీరు ఓపెన్ అయింది. అది తట్టి ఓపెన్ చేయలేదు. అవును. అవును. ఓపెన్ అయితే మీరు వెళ్ళాల్సొచ్చింది, కరెక్ట్. వెళ్లారు. కరెక్ట్. ఈ డెడికేషన్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడదాం. హ్మ్. మీరు థియేటర్‌కి ఇంట్రెస్ట్ కలిగేదని మాట్లాడారు. హ్మ్. కానీ ఈ మెమరీ ఉంది. ఆ తర్వాత దాన్ని మనం ఇలా వాడుకోవాలి, ఇలా చేయాలి అనేది స్వతహాగా వచ్చిందా? లేదా చూస్తూ చూస్తూ వచ్చిందా? లేదంటే గనక మీకు ముందే నాకు మెమరీ పవర్ బావుంటుంది, పెద్ద డైలాగ్ అయినా చెప్పేయగలను అని ఒక కాన్ఫిడెన్స్‌తో చేశారా? ఏం లేదండి. మీరన్నారే డెస్టినీ అని. ఇట్ వాజ్ లైక్ జస్ట్ అలా వెళ్ళిపోయిందంతే. అంటే నేనేదో గుర్తుపెట్టుకోవాలి, ఇది నేను చాలా ఇదిగా లేదు. ఈ డైలాగ్ వింటున్నాను కదా రోజు. ఇదే కదా డైలాగు. హ్మ్. నాకెలా ఉండేదంటే సే సింగిల్ టేక్. థియేటర్ అంటే నథింగ్ బట్ ఒకటే టేక్‌లో రైట్. చేయాలి మనం. రైట్. చుట్టుపక్కల ఉన్న అందరి డైలాగులు కూడా వచ్చేసేవి నాకు. హ్మ్. హ్మ్. ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి జస్ట్ పక్క నుంచి ప్రాంప్టింగ్ చెప్పడం. అది అలా వచ్చేసింది తప్ప నేను కావాలని నేర్చుకున్నది ఏదీ లేదు. కాకపోతే పెద్దవాళ్ళతో ఉండడం వల్ల ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతీదీ అబ్జర్వ్ చేసుకుంటూ, ఇది నా కోసం ఇంత టైం వీళ్ళందరూ 5 మినిట్స్ రిహార్సల్‌కి లేట్ అవుతే 10 మంది కూర్చుంటే చూపించేవాళ్ళు మా గురువుగారు. కరెక్ట్. ఈ 10 మంది అంటే 50 నిమిషాలు. అంటే నువ్వు అవును. నీ వల్ల 50 మినిట్స్ టైం వేస్ట్ అయింది. ఈ రోజుకి కూడా టైం అంటే ఏదేమైనా టైంకి రీచ్ అవ్వాల్సిందే. నేను ఇంకొకళ్ళ టైమ్ వేస్ట్ చేసే రైట్ నాకు లేదు. కొన్ని వాల్యూస్ నేర్చుకున్నానండి. హ్మ్. మేబీ దానివల్లనేనేమో ఇంకా ఎగ్జిస్ట్ అవుతున్నాము రైట్. ఇండస్ట్రీలో ఇంత కాంపిటీషన్‌లో. సో, డిసిప్లిన్ ఇదొక డెఫినెట్‌లీ. చెప్పారు. డిసిప్లిన్ యాహ్! అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్‌లీ. అండ్ ఎకానమీ అంటే టైం. టైం మీకు ఒక డబ్బింగ్ సీన్‌కి వెళ్లి డబ్బింగ్ చెప్పారంటే, మీకోసం మొత్తం థియేటర్ అంతా బ్లాక్ చేసి పెట్టడం అనేది 100% ఉండదు. అవును. సో, మీకు ఒక చిన్న నిడివి ఉంటుంది. ఉంటుంది. చిన్న నిడివిలో టక 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 చెప్పేయాలి. చెప్పేసేయాలి. పైగా నా కోసం నలుగురు మనుషులు కూర్చుంటారక్కడ నాతో హ్మ్. పని చేయించడానికి. హ్మ్. వాళ్ళ టైము వాళ్ళు వాళ్ళు ఫుడ్ తిన్నారా? లేదా? వాళ్ళు నా తర్వాత ఎవరున్నారు? నా ముందెవరున్నారు? లేకపోతే సడెన్‌గా డైరెక్టర్ గారొస్తారు. లేకపోతే స్ట్రీట్ ఆర్టిస్ట్ ఒస్తారు. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ నా వర్క్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టాలి. రైట్. అలా పెట్టాలి అంటే నేను ఇన్ టైమ్ ఎళ్తేనే వాళ్ళకి అన్నీ. కరెక్ట్. నేను ఒక్కదాన్ని లేట్‌గా వెళ్తే ఆ రోజు వాళ్ళకి మొత్తం డే డిస్టర్బ్ అయిపోతుంది. హ్మ్. వాళ్ళకే కాదు నాకు కూడా. అంతే కదా! వెళ్ళడము, చిరాకు, ఆ ఇరిటేషన్ నాకిప్పటికి అది నచ్చదు. వెళ్లి కావాలంటే 10 నిమిషాలు అక్కడ వెయిట్ చేద్దాం. కానీ నా టైంకి నేనెళ్ళిపోవాలి. రైట్. ఇప్పుడు ఇన్ని డైలాగ్స్, ఇన్ని పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ అని చెప్పాను గదా! డెఫినెట్‌లీ ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ గురించి మీరు మాట్లాడుతున్నారంటే అంతే పవర్‌ఫుల్ డ్రిల్లింగ్ ఉంటుంది వెనకాల. హుహు. అండ్ మీరు సొంతంగా ప్రిపేర్ కూడా చేసుకొనుంటారు. యాహ్! ఒక కేస్ ఇన్ పాయింట్ మనం మాట్లాడుకుంటే, ఒక పెద్ద స్టార్‌కి మదర్ క్యారెక్టర్ మీరు డబ్బింగ్ చెప్తున్నారంటే, ఆ స్టార్‌ని ఎలివేట్ చేసే విధంగా మీ ఎమోషన్స్ ఉండాలి. అవును. అది మీ వాయిస్ ద్వారా రావాలి. సో, మీకు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ ఎంతవరకు ఉపయోగపడిందని నా ఫస్ట్ క్వెషన్. హుహు. దీనికి ఆన్సర్ తర్వాత సెకండ్ క్వెషన్ అడుగుతా. యాహ్! థియేటరే నన్ను చాలా వరకు ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం చాలా మందికి తెలీదండి. ఈవెన్ నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు మెజారిటీ స్క్రీన్ చూడను. అవును. ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్ అయితే, నేను అక్కడ ఆ ప్లేస్‌లో ఉన్న క్యారెక్టర్ అని కూడా అనుకోనండి. అది చెప్తున్నంత సేపు నేనే. ఇప్పుడు 'లవ్ స్టోరీ' అనే సినిమాలో ఇద్దరు మదర్స్‌కి చెప్పాను నేను. హుహు. ఈశ్వరీరావు గారికి చెప్పాను, దేవయాని గారికి చెప్పాను. హీరో, రైట్. హీరోయిన్ మదర్స్ ఇద్దరికీ. నేను అదేమో హీరోయిన్ మదర్ చాలా సాఫ్ట్. హ్మ్. ఈవిడేమో ఫుల్ రఫ్ అండ్ రఫ్. టఫ్. ఆ! నేను ఈ క్యారెక్టర్‌లో ఉన్నంత సేపు నేను చాలా సాఫ్ట్. నాకెలాంటి ఇది కోపం గాని లేదని అనుకో. నేనది ఫీల్ అయితే తప్ప నేనది కరెక్ట్. చెప్పలేను. కరెక్ట్. ఓవర్ రైట్ నాకెక్కడ చేస్తుంది అంటే ఒక డైరెక్టర్ పైగా శేఖర్ కమ్ల గారు లాంటి ఆయన బిలీవ్ చేశారంటే ఆయన దగ్గర మార్క్స్ రావటం నేను చూసినంత వరకు అంత ఈజీ కాదు. నమ్మి నాకు చెప్పినప్పుడు నేనది నిలబెట్టాలి రైట్. అనేది ఎప్పుడూ హాంట్ చేస్తూ ఒక ఉంటుంది. ఒత్తిడి. చాలా అంటే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎందుకు ఇలాంటి వాయిస్ పిలిపించారని మా ఇన్‌చార్జ్‌కి మాట రాకూడదు. నేను చెప్పాలి. నేను ఆ క్యారెక్టర్ అయితే ఎలా చెప్తా? ఫస్ట్ నేను అందులో వెళ్ళిపోతాను. రైట్. హ్మ్. నేను ఫస్ట్ అది నేను ఆకళింపు చేసుకుంటేనే గదా! నేను నమ్మించగలను ఎదుటి రైట్. వాళ్ళని. రైట్. అది డైలాగ్ అని తెలుసు, యాక్టింగ్ అని తెలుసు. బట్ నేనది రియలిస్టిక్‌గా చేస్తేనే ఎదుటి వాళ్ళు ఆ కరెక్ట్. ఎమోషన్‌కొస్తారు గదా! కరెక్ట్. సో, ఫస్ట్ అది నేను బిలీవ్ చేస్తాను. నాకు థియేటర్ దానికి చాలా యూజ్ అయింది. రైట్. ఎందుకంటే థియేటర్‌లో నేను ఏడవాలి అంటే కింద పడి ఏడవాలి, తల హ్మ్. కొట్టేసుకోవాలి, అన్నీ అక్కడ చెయ్యాలి. అది నేను ఇక్కడ సేమ్ అదే చేస్తా ఇలా కదలకుండా. రైట్. మీటర్ ఉంటుంది దానికి. అంతే. రైట్.